Hi, my dear students. Welcome to Umechandra Police Academy. This is Kadam Ramesh, faculty in history. We know very well our Umechandra Academy ఈ సంస్థను ప్రారంభించి 2014 సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేదీప్యమానంగా వేలాది మంది విద్యార్థులను పోలీస్ ఆఫీసర్లుగా తయారు చేస్తున్నటువంటి సంస్థలలో మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ రెండు రాష్ట్రాలలో కూడా అపారమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి మన యొక్క కొండవీటి అంజుబాబు అండ్ ఆల్సో ద అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ డైరెక్టర్ మన యొక్క అమర్నాథ్ వాళ్ళ సారథ్యంలో జరుగుతున్నటువంటి ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ ఇందులో అపారమైనటువంటి అనుభవస్తులైనటువంటి మన యొక్క ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న పేద పిల్లలకు గ్రామీణ ప్రాంత విద్యార్థులపైన నాన్ మ్యాథ్స్ విద్యార్థులపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి వేలాది మంది పేద విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ అని చెప్పేటందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బికాస్ ఈ డయాస్లో చెప్పేటువంటి ప్రతి వాళ్ళకు కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నది. విద్యార్థులను రత్నాలుగా తీర్చిదిద్దేటువంటి కోరిక ఉన్నటువంటి అధ్యాపక బృందం ఈ సంస్థలో పనిచేస్తున్నారు. చిన్న మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని రాబోయే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో నోటిఫికేషన్లు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి వాటికి మీరందరూ కూడా సిద్ధమై రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళు విడుదల చేసేటువంటి నోటిఫికేషన్లు కావచ్చు అవన్నింటిని దృష్టిలో ఉంచుకొని మన ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీ కొత్త బ్యాచ్ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నది. ఆ కొత్త బ్యాచ్లో మీ యొక్క ప్రవేశాన్ని పొంది ఉద్యోగాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు ఒక కానుక మీరు ఇవ్వండి. మన పేదల యొక్క మన యొక్క బాధలను పోవాలంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగం అనేటువంటిది మనకు చాలా అవసరం. కష్టే ఫలి శ్రమని ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది అనేటువంటి ఒక సూత్రం ఏదైతే ఉన్నదో దానికి మనం అందరం కూడా నిలువెత్తు రూపం కావాలి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ ఉమేశ్చంద్ర పోలీస్ అకాడమీలో మీ యొక్క ప్రవేశాన్ని పొంది ఉద్యోగార్థులుగా పోలీసు వ్యవస్థలోనే మీరు ఒక మంచి ఉద్యోగం సాధించాలనేటువంటి పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్లో రండి. ఓకేనా? రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవస్తులు ఈ డైరెక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఫ్యాకల్టీ టీమ్స్ అనేటువంటిది మన కొండవీటి అంజుబాబు అన్న ఆధ్వర్యంలో చాలామంది విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దబడ్డారు. మిత్రమా, ఇటు రెండు రాష్ట్రాలు నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇన్ సెంట్రల్ సైడ్ ఎగ్జామినేషన్లో కూడా మన దగ్గర నుంచి వెళ్ళి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తర్ఫీదు, ఇక్కడ పరీక్షా పత్రం కూడా ఇక్కడ ప్రతి సండే కూడా ఎగ్జామినేషన్ నిర్వహించడం స్వయంగా మన యొక్క డైరెక్టర్ యొక్క సారథ్యంలో జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జాయినింగ్ రేపు 2వ తారీఖు బ్యాచ్ అనేటువంటి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ యొక్క సంస్థలో జాయిన్ కాండి. అది ఇక్కడ ఇదొకసారి చూడండి. భారతీయ పత్రికల ఎడల బ్రిటిష్ వారు చూపుతున్న వివక్షతను గమనించి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చిన తర్వాత మన భారతీయులు కొంతమంది పత్రికలు తీస్తారు, పత్రికల జర్నల్స్. ఆ పత్రికలు తీస్తుంటే ఒక ఆయన ఒక మాట అన్నాడు, మనమే వాళ్ళు వాళ్ళే. ఆయన ఒక మాట అంటాడు, బిడ్డ ఆ మాట పేరు ఏం పేరు సార్ అంటే మనమే అనేటువంటి దాంతో అన్నాడు, వాళ్ళు వాళ్ళే అనేటువంటి దాంతో అన్నాడు ఒక ఆయన. ఆ అన్నదోలు ఆ పత్రిక ఏందని అడుగుతున్నాడు. ఎందుకంటే భారతీయ పత్రికలను చూడండి, ద బ్రిటిష్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసెస్ లుకింగ్ ఎట్ ద డిస్క్రిమినేషన్ బీయింగ్ షోస్ వీఆర్ ద వన్స్ వీఆర్ విచ్ మ్యాగజైన్ మెన్షన్డ్. వాళ్ళు మనమే, వాళ్ళు వాళ్ళే అంటే చూడండి, ఇప్పుడు మనం ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నాం, వాడే మనమే లేరా, వాడు పోయే కాడికి వాడు తినే కాడికి మనం తీసుకుపోతాడా? ఏదో ఎప్పుడో పొద్దుగాల టిఫిన్గా తీసుకుపోతాడు, కానీ బిర్యానీ తినేటప్పుడు వాడు తీసుకుపోతాడా? ఆ దగ్గర బాగా వివక్షత లేరా అని మనం అనుకుంటాం జనరల్గా. భారతీయుల పైన, భారతీయుల పత్రికల పైన బ్రిటిష్ వాళ్ళు అనేకమైన ఆంక్షలు విధిస్తుంటే వాళ్ళ పత్రికలకేమో స్వేచ్ఛ ఇచ్చాడో మన పత్రికలకు గొంతు నొక్కుతున్నారు. పత్రికా స్వేచ్ఛను అబాలిష్ చేశారు బిడ్డ. ద లిబరేషన్ ఆఫ్ ద ఇండియన్ జర్నల్స్ ఆర్ అబాలిష్డ్ బై బ్రిటిషర్స్ లైక్ లార్డ్ లిటన్, వీ నో వెరీ వెల్. ఈ సందర్భంగా భారతీయ పత్రికల పైన అనేకమైనటువంటి ఆంక్షలు విధించడం వల్ల ఒక
భారతీయ జర్నలిస్ట్. ఆయన పేరేం పేరంటే శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి వాడు ఉంటాడు చిన్న. శిశిర్ కుమార్ ఘోష్. శిశిర్ కుమార్ ఘోష్. నాన్న ఈయన మంచిగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక పత్రిక తీసినది ఏంటిదంటే అమృత బజార్ అనేటువంటి ఒక పత్రిక తీసిండు. అమృత బజార్. ఈ పత్రిక క్రియాశీలకమైన పాత్ర. చాలా మట్టి పత్రిక నిషేధించిన బ్రిటిష్ వాళ్ళు. ఇట్ వాజ్ ప్లేడ్ కీ రోల్ ఇన్ అవర్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ బట్ ఇట్ వాజ్ ప్రొహిబిటెడ్ మెనీ టైమ్స్ బై బ్రిటిషర్స్. ఎవడైనా అంతే కదా, ఎవడన్నా క్రియాశీలకంగా ఉంటే వానిపైన నిందలు వేస్తుంటారు జనరల్గా జనం. మిత్రమా, భారతీయుల పైన అసూయ ద్వేషాలు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతీయ మేధో సంపత్తి చేత విడుదలవుతున్నటువంటి పత్రికల పైన బ్రిటిష్ వాళ్ళు ఆంక్షలు విధిస్తారు. అలాంటి సందర్భంగా ఈ అమృత బజార్ పత్రిక వ్యవస్థాపకుడు అయినటువంటి శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి వాడు, ఒరే మన పత్రికల పైన ఆంక్షలు విధిస్తున్నారా స్వామి అని చెప్పి మనమే వాళ్ళే అంటే వాళ్ళకేమో వాళ్ళ పత్రికలకేమో స్వేచ్ఛ ఉన్నది, మన పత్రికల పైన ఆంక్షలు విధిస్తున్నారని చెప్పేసి శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి ఇండియన్ జర్నలిస్ట్ అండ్ ఆల్సో నేషనల్ లీడర్ స్టేటెడ్ ద వాయిస్ అని చెప్పేసి బిడ. సంజీవన్ అంటే మీకు అందరు తెలుసు బిడ్డ. ఇది సురేంద్ర బెనర్జీ అనేటువంటి వాడు తీస్తాడు. అమృత బజార్ కేసర్ అనేటువంటి పత్రిక వల్లి బిడ్డ అంటే తిలక్ అని చెప్పండి సార్, మీకు అందరు తెలిసిందే తిలక్, బాల గంగాధర తిలక్. ఇండియన్ సోషియాలజిస్ట్ శ్యామ్జీ కృష్ణ వర్మ. ఇది లాస్ట్ టైం ఎస్ఐ బిట్టాయా ఇది. శ్యామ్జీ కృష్ణ వర్మ అనేటువంటి వాడు తీసిన పత్రిక పేరేం పేరంటే ఇండియన్ సోషియాలజిస్ట్. చాలా పవర్ఫుల్ పర్సన్ అయిన అనుశీలన్ అనేటువంటి విప్లవ సంస్థలో సభ్యుడు మన శ్యామ్జీ కృష్ణ వర్మ. రహస్య విప్లవ సంఘంలో చేరిండి ఆయన. శ్యామ్జీ కృష్ణ వర్మ అనేటువంటి వాడు హోమ్ రూల్ అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. ద వర్డ్ హోమ్ రూల్ ఆల్సో కాయిన్డ్ బై శ్యామ్జీ కృష్ణ వర్మ అండ్ ఈ స్టేటెడ్ బెటా ఈ పబ్లిష్డ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జర్నల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ సోషియాలజిస్ట్. దిస్ జర్నల్ ప్లేడ్ కీ రోల్ ఇన్ అవర్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్డ. జాతీయోద్యమాన్ని అద్భుతంగా నడిచినటువంటి పత్రిక నాయన అది. దీనికి మీరే ఆన్సర్ చెప్పాలి. నేనొక ఈ ప్రశ్నలకు సంబంధించి మీరు ఆన్సర్ దాదాపు 4-5 మాటలు వినాలా, దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలా. దీనిపైన ఒక్కొక్క ప్రశ్న పైన మీరు ఒక్కొక్క పేజీలో దాని బ్యాక్గ్రౌండ్, దాని ఫ్రంట్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్ కాంటెంపరీస్ ఇష్యూస్ మొత్తం కూడా రాసి పెట్టుకోవాలి. అట్లా మన సబ్జెక్ట్ డెవలప్మెంట్ అవుతుంది చిన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద పోప్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ. అసలు ఆర్నిథాలజీ అంటే ఏంటిదయ్యా? స్టడీ ఆఫ్ బర్డ్స్ కదా. పక్షుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే ఆర్నిథాలజీ. దానికి ఫాదర్ ఎవరంటే డాక్టర్ సలీం అలీ. పక్షులు ఏం పెడతాయి? గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే ఊలజీ అనే పేరుతో పిలుస్తారు. మరి అలాంటి పక్షులంటే బాగా ఇష్టపడ్డటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఇక్కడ చూడండి ఆయన పేరు పోప్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ. పక్షులంటే పక్షులపైన అభిమానం చూపించినటువంటి మన యొక్క ఒక పర్సన్ ఉన్నాడు సార్, ద గ్రేట్ స్కాలర్. అండ్ హూ వాజ్ హీ అని అడుగుతున్నాడు క్వశ్చన్. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏవో హ్యూమ్. మీకు అందరు తెలుసు బేటా, ఏవో హ్యూమ్ అంటే ఫౌండర్ ఆఫ్ ఐఎన్సి 1885 డిసెంబర్ మంత్లో. డబ్ల్యూసి బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి అధ్యక్షుడు. దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి పార్స్వీ జాతీయుడు ఆయన. చూసిర్రా, మొదటి అధ్యక్షుడు ఏమో డబ్ల్యూసి బెనర్జీ, మొదటి పార్స్వీ జాతీయుడు ఎవరు సార్ అంటే దాదాబాయి నౌరోజీ. జాతీయ కాంగ్రెస్కు 2వసారి అధ్యక్షత వహించాడు. ఇది 1886లో జరిగింది బిడ్డ, ఇది 1885లో జరుగుతుంది. ఫిరోజ్ షా మెహతా అంటే ఫిరోజ్ షా మెహతా అనేటువంటి వాడు అని చెప్పండి సార్. ఫిరోజ్ షా మెహతా ఆయన ఏంటి సార్ అంటే బొంబాయికి చెందినటువంటి జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ షా మెహతా. ఈయన 1890స్లో 1890లో కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఈయన కూడా కలకత్తా కాంగ్రెస్ సమావేశం, ఈయన బొంబాయి కాంగ్రెస్ సమావేశం. ఏవో హ్యూమ్ ఎవరు సార్ అంటే ఫౌండర్ ఆఫ్ ఐఎన్సి అనేటువంటిది అని చెప్తుంటారు చిన్న, దయచేసి ఇది గుర్తుంచుకోండి. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎవరు సార్ అంటే ఏవో హ్యూమ్ అనేటువంటి వాడు. ఆ ఏవో హ్యూమ్ అనేటువంటి వాడిని ఏమంటారంటే పోప్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ. పక్షులు అంటే చాలా ఇష్టం ఆయనకు. భారతదేశంలో భారతీయ వ్యవసాయ శాఖకు డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మన ఏవో హ్యూమ్ అనేటువంటి వాడు.
ఏవో హ్యూమన్ అనేటువంటి వాడు ఆయన పక్షులనంటే పక్షి శాస్త్రం అంటే ద గేమ్ బర్డ్ ఆఫ్ ఇండియా, బర్డ్స్ అండ్ ఫెదర్స్ అండ్ ఎగ్స్ అండ్ నెస్ట్ అండ్ ఎగ్స్, పక్షులపైన అద్భుతమైనటువంటి పరిశోధన చేసే పక్షి రంగానికి పక్షి పెంపుదలకు అపారమైన సేవ చేసింది. కాబట్టి అతని చరిత్రలో ఏమంటారు సార్ అంటే పోప్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ అనే పేరుతో పిలిచారు బిడ్డ. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆయనకి ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి నాన్న, చూద్దాం తర్వాత. నానా ఇదొక్కసారి చూడండి. హూ యాక్టెడ్ ద మీడియేటర్ ఇన్ ద పూనా ప్యాక్ట్ ఆఫ్ 1932 సెప్టెంబర్ 24. చూడండి ఇక్కడ 1932 సెప్టెంబర్ 24వ తారీఖున జరిగిన పూనా ఒడంబడికల, ఈ పూనా ఒడంబడిక ఎవరెవరి మధ్య జరుగుతుందంటే గాంధీజీకి మరియు అంబేద్కర్ల మధ్య జరుగుతుందని చెప్పండి సార్. The Pune Treaty was held between two persons in the names of Gandhiji and also Dr. Baba Saheb Ambedkar. ఈ పూనా ఒడంబడిక 1932 సెప్టెంబర్ 24న జరిగింది మిత్రమా, మీకు అందరూ తెలుసు. జరిగేటందుకు గల కారణం ఏంటిదంటే 1932 ఆగస్టు 16వ తారీఖున బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వాడు కమ్యూనల్ అవార్డు అనేటువంటి దాన్ని ప్రకటించి దేశంలో కులమత ప్రాతిపదిక పైన ప్రత్యేక నియోజకవర్గాలకు ప్రకటిస్తాడు కమ్యూనల్ అవార్డు. దానికి నిరసనగానే గాంధీజీ 1932 సెప్టెంబర్ 24న ఆయన పూనాలోని ఎరవాడ జైలులో ఉండుకుంటా ఈ కమ్యూనల్ అవార్డులో కులమత ప్రాతిపదిక పైన ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించారని చెప్పి గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన దగ్గరికి అంబేద్కర్ పోవాలంటే మధ్యవర్తిగా ఒక వ్యక్తి నిలబడ్డాడు బిడ్డ. ఆ వ్యక్తుల్లో ఎవరైనా అడుగుతున్నాడు, తేజ్ బహదూర్ సప్రూనా, సరోజిని నాయుడ, మదనమోహన మాలవీయన, అనిబిసెంటా అంటే ఆన్సర్ మాత్రం మీరు 100% చెప్పండి సార్. 100% ఆన్సర్ విల్ బి గోస్ టు మదనమోహన మాలవీయ, మహామాన్య బిరుదాంకితుడు ఆయన, మచ్చలేని మహానీయుడు, ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్. ఆయన క్రియాశీలకమైన పాత్ర పోషించిన బిడ్డ. మదనమోహన మాలవీయ అండ్ జయకర్ సార్ ప్లేడ్ కీ రోల్ ఇన్ పూనా ఒడంబడికలో గాంధీజీకి అంబేద్కర్లకు మధ్యన చక్కని సయోధ్య కుదిర్చేటానికై ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు సార్ అంటే మదనమోహన మాలవీయ అనేటువంటి వారిని మీరు 100% గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి బిడ్డ. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇలాంటి క్లాసెస్ వింటూ మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయండి. మనకు ఉన్నటువంటి సమయంలో చక్కగా వినియోగించుకొని ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ద్వారా మీ యొక్క ఉద్యోగ భద్రత, ఉద్యోగం సాధించేటట్టుగా మీరు ఛాలెంజింగ్గా రెడీ కావాలి బిడ్డ. వచ్చే నోటిఫికేషన్లో ఈ కొత్త ప్రభుత్వంలో అంటే మనకు వచ్చిన కానించి కూడా ఈ కొత్త ప్రభుత్వం మనకి ఇంతవరకు కూడా కొత్త నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఈ వచ్చే నోటిఫికేషన్లో మనం ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే ప్రిపరేషన్ వేగవంతం చేయడం తప్పదు. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ మళ్ళొకసారి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోలీసు ఉద్యోగాలు పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు, సుదూరంలో ఉన్నటువంటి మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పట్టణ ప్రాంత విద్యార్థులు అందరూ కూడా మీ మేలు కోరి చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రిపరేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు హైదరాబాద్కు రావాల్సిందే. ఇక్కడ ఒక 5 నెలల పాటు శిక్షణ పొందాల్సిందే. మన పోలీస్ అకాడమీ అయినటువంటి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ మీకు అన్ని రకాలైనటువంటి భద్రత, అన్ని రకాలైనటువంటి వాటిని చూసుకుంటుంది. రైట్ నాన్న, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ఆఫ్ యూ. గుడ్ లక్.